నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమి ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే కౌన్సిలింగ్ నిబంధనలను సవరిస్తే ఎంబీబీఎస్ సీట్లన్నీ మనోళ్ళకే. ఉమ్మడి రాష్ట్ర కోట రద్దు చేయాలి. కొత్తగా 8 ప్రభుత్వ 2 ప్రైవేటు వైద్య కాలేజీలకు అనుమతులు. ఈ నేపథ్యంలో అందుబాటులోకి మరో 500 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షా ఫలితాలు కొద్ది రోజుల్లోనే వెల్లడి కానున్న నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నిబంధనలను సవరించాలని తెలంగాణ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్కు సవరణ చేస్తూ గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ మేరకు ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్ నిబంధనలను కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కోటాను రద్దు చేస్తే మనకు ఇంకో 500 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే 15% సీట్లను మొన్నటి వరకు ఏపీ విద్యార్థులకు ఇచ్చారు. ఇది ఏపీ పునర్విభజన బైఫర్కేషన్ తర్వాత అన్ని విద్యా సంస్థల్లో 15% సీట్లను కన్వీనర్ కోటా కింద ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వైద్య విద్యా సీట్ల భర్తీ కోసం కన్వీనర్ కోటా దరఖాస్తు చేసుకున్న ఇరు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీటు కేటాయించాలి. 10 ఏళ్లుగా ఇదే పద్ధతిలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కొనసాగుతూ వస్తుంది. అన్ని విద్యా సంస్థల్లో 15% కన్వీనర్ కోటా సీట్లను ఇరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో భర్తీ చేయాలన్న విభజన చట్టంలోని క్లాజ్ గడువు పూర్తయిన నేపథ్యంలో తక్షణమే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నిబంధనలు మార్చాలని కోరుతున్నారు. ఇక టీజీఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీ, త్వరలో 2,900 కొత్త బస్సులు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం. అయితే బస్సులు కొంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన జాబులు కూడా వేయడానికి అవకాశం ఉంది. మరి ఎలక్షన్ కూడా తర్వాత మనకు ఒక స్పష్టత వచ్చేటట్టుంది. నేడు పాలిసెట్ 2024 ఫలితాలు ఎస్బిటిఈటి ఆ వెబ్సైట్ లేకపోతే పాలిసెట్ అని కొడితే మనకు ఆల్ టికెట్స్ రిజల్ట్స్ వస్తాయి. ఒకసారి చూసుకోండి. కాకపోతే ఈరోజు లాసెట్ పీజీ లాసెట్ 2024 పరీక్షలు 50,684 మంది దరఖాస్తు. ఏపీ తెలంగాణలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఇదేం లెక్క అని ఇచ్చారు. ఫిజిక్స్ టీచర్లు 6th 7th క్లాసెస్కి మ్యాథ్స్ చెప్పాలని ఉత్తర్వులు. అదనపు క్లాసులు చెప్పాలనడం అన్యాయం అంటున్న ఫిజిక్స్ టీచర్లు. స్కూళ్ళు తెరిచే ముందు కొత్త పంచాయతీ. అయితే ఫిజిక్స్ టీచర్లు అందరూ పాతకాలంలో మ్యాథ్స్ లేకపోతే ఫిజిక్స్ ఇవి 2 మెథడాలజీతో చేస్తారు బీఈడి కాబట్టి ఆ విషయంలో వీళ్ళు అడిగారు. ఇప్పటికే వర్క్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మేము చెప్పలేము అని వీళ్ళు అంటున్నారు గవర్నమెంట్ టీచర్లు. జరిగే నష్టం ఏంటి అని కూడా ఇచ్చారు. అయితే విషయం ఏంటి అంటే ఫిజిక్స్ టీచర్లు ఫిజిక్సే చెప్పాలి, మ్యాథ్స్ టీచర్లు మ్యాథ్సే చెప్పాలి. అట్లయితేనే బాగుంటుంది. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు బీఈడి సమయంలో ఇప్పుడున్న సిలబస్ లేదు. ఈ కారణంగా ఫిజిక్స్ మినహా 6th 7th తరగతుల మ్యాథ్స్ చెప్పాలి అంటే కొంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సమయాన్ని ఇలా వెచ్చిస్తే కీలకమైన 9th 10th తరగతుల విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులో అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. జాతీయ స్థాయిలో జరిగే నీట్గా హాజరయ్యే విద్యార్థులకు 8th క్లాస్ నుంచే సైన్స్లో గట్టి పునాది పడాలని ఫిజిక్స్ టీచర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న టీచర్లలో 25% మంది ఫిజిక్స్ టీచర్లు ఉన్నారు. వీరికన్నా 20% గణిత టీచర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు వారికే 6th 7th మ్యాథ్స్ బోధన అప్పగించాలని కోరుతున్నారు. స్కూళ్ళు తెరిచేలోగా సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే స్టేట్లో మనకు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఫిజిక్స్ టీచర్లు లేరు. మరి తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. పాలిటెక్నిక్ పట్టని ప్రభుత్వం ఏపీ నుంచి ఆధునిక కోర్సులపై దృష్టి పెట్టని యంత్రాంగం. కేవలం 25 కాలేజీల్లోనే కంప్యూటర్ ఏఐ ఇంజనీరింగ్. విజయవాడ, విశాఖ, కంచరపాలెంలోనూ కనిపించని సిఎంఈ కోర్సు. మరి ఇది తొందరగా చేస్తే బాగుంటుంది. ఇకపోతే విద్యార్థులు ఇలా సన్నద్ధం అవ్వండి అని చెప్తున్నారు. ప్రవేశాల వేళ ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోండి అని చెప్తున్నారు. 10 ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఇంటర్, డిగ్రీ, బాసర, త్రిబుల్-ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడ్డాయి. దరఖాస్తు సమయంలో అవసరమైన ధృవీకరణ పత్రాలు లేక ఇబ్బందులు పడుతుంటారు. వీటి కోసం కార్యాలయాలకు పరుగులు తీయడం సమయానికి అందకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఈ నేపథ్యంలో అవసరమైన ధృవీకరణ పత్రాలను ముందే సమకూర్చుకుంటే దరఖాస్తు సమయంలో ప్రవేశాల వేళ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివిధ కోర్సులకు అవసరమైన ధృవీకరణ పత్రాలు తెలుసుకొని అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తారు.
ఇకపోతే త్రిబుల్ ఐటీ ఆర్జీకేటీలో ఏమేమి అవసరం ఉంటాయి అని అంటే, త్రిబుల్ ఐటీలో చేరేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. 10th మేమో టీసీ, కులం, ఆదాయం, స్టడీ ధ్రువపత్రాలు అంటే బోనాఫైడ్స్ ఇంకా అందుబాటులో ఉంటే ఎన్సీసీ, దివ్యాంగ, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా ఉంటే సంబంధిత పత్రాలు సమకూర్చుకుంటే మంచిది. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కూడా అవసరమవుతాయి. మరి ఇంటర్లో చేరాలంటే ఏమేమి కావాలంటే 10th తర్వాత పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు ఎక్కువ మంది ఇంటర్లో చేరుతారు. ప్రస్తుతం ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ముందుగా ఏ గ్రూప్లో చేరుతాము, ద్వితీయ భాష ఏది తీసుకోవాలో నిర్ణయం చేసుకోవాలి. కాలేజీల్లో చేరే విద్యార్థులు 10th హాల్ టికెట్, మేము టీసీ, బోనాఫైడ్స్ తీసుకోవాలి. పెద్ద మార్కుల మేము రావడానికి ఆలస్యం అవుతుంది. చిన్నది అందుబాటులో ఉంచుకోవాలి. అంటే నెట్ మేము ప్రింటర్ తీసుకుంటే సరిపోతుంది ఇంటర్నెట్ నుంచి. దీంతో పాటు ఫోటోలు, ఆధార్ కార్డు, కులం, నివాసం, ఉపకార వేతనం కోసం అంటే స్కాలర్షిప్ కోసము ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధ్రువపత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డిగ్రీలో జాయిన్ కావాలి అంటే ఇంటర్ పూర్తి చేసిన వారు ఎక్కువ మంది డిగ్రీలో చేరుతారు. ఇందులో చేరే విద్యార్థులు కాలేజీతో పాటు గ్రూప్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దోస్త్ వెబ్ ఆప్షన్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం 10th ఇంటర్ మార్కుల పత్రము, స్టడీ, కుల, నివాస ధ్రువపత్రాలతో పాటు తర్వాత ఫోటోలు అందుబాటులో ఉంచుకోవాలి. స్కాలర్షిప్ కోసం మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లకు అనుగుణంగా ఇంకేం కావాలంటే ఇవే కాకుండా బీటెక్, నీట్, పీజీ, బీఎడ్, ఐటీఐ, జేఈఈ మెయిన్స్, పాలిటెక్నిక్, గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు ఇప్పటికే ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. ఏ ధ్రువపత్రాలు అవసరమో నోటిఫికేషన్లో పొందుపరిచారు. దీనికి అనుగుణంగా అన్ని పత్రాలను ముందే సమకూర్చుకోవాలి. నిబంధనలను బాగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. చదువు మధ్యలో మానేసిన వారు గ్యాప్ ధ్రువపత్రం తీసుకోవాలి. ఇది థర్డ్ ఇయర్ ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇస్తారు, తహసీల్దార్ ఆఫీస్లో గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి సీటు చేజారే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. విద్యార్థులు ప్రవేశాలకు కాలేజీలకు వచ్చిన తర్వాత పరిశీలన సమయంలో ధ్రువపత్రాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి సీటు చేజారే అవకాశం కూడా ఉంటుంది. ముందే కోర్సుకు అవసరమైన ధ్రువపత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. సెలవుల్లోనే పూర్వ విద్యా సంస్థలు, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని వీటిని పొందాలి అని చెప్తున్నారు. వెంటనే సమకూర్చుకోవాలని ఇంకోసారి చెప్తున్నారు. చాలామంది పిల్లలు ప్రారంభంలో వీటిని పట్టించుకోరు. తీరా సమయంలో ధ్రువపత్రాలకు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో సంబంధిత ఉపాధ్యాయులను ముందే అడిగి తెలుసుకోవాలి. ఇందుకు అనుగుణంగా ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. కార్యాలయాల్లో పని ఒత్తిడి వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ముందే సమకూర్చుకోవాలి అని చెప్తున్నారు. నోటీస్ బోర్డు విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్ కేంద్ర శాఖల్లో 312 కొలువులు ఈ విధంగా కొలువులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్లో దరఖాస్తుకి చివరి తేదీ 13/6. వెబ్సైట్ upsc.gov.in. ఇకపోతే టూల్ డిజైన్ కోర్సులో పోస్ట్ డిప్లొమా అడ్మిషన్లు హైదరాబాద్లోని టూల్ డిజైన్ సంస్థ CITD మొత్తం 60 సీట్లు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేకపోతే తత్సమాన విద్యార్హత ఉండాలి. వయసు 27 సంవత్సరాలకు మించొద్దు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 30. ప్రవేశ పరీక్ష ఉంటుంది 12/7 వచ్చే నెల. CITD ఇండియా ORG వెబ్సైట్. బీసీ హాస్టళ్ల సీట్లకు ఆన్లైన్ ప్రవేశాలు. ఇది నిజామాబాద్ నుంచి అన్ని జిల్లాలకు సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోండి. కావాల్సిన పత్రాలు ఇది బీసీ హాస్టళ్లలో సీటు రావాలంటే గతంలో నేరుగా వసతి గృహానికి వెళ్ళి దరఖాస్తు చేయాల్సి ఉంటుండే. ప్రస్తుతం సీట్ కోసం ఆన్లైన్ విధానాన్ని బీసీ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టింది. శనివారం నుంచి పోస్ట్ మెట్రిక్ సీట్ల కోసం ఆన్లైన్ విధానం ప్రారంభమైంది. 12 నుంచి ప్రీ మెట్రిక్ విద్యార్థులకు మొదలు కానుంది. బీసీ హాస్టల్స్ CGG.gov ఇండెక్స్ DO వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సిన పత్రాలు ప్రస్తుతం చదువుతున్న బోనాఫైడ్, ఆధార్ కార్డు, పాస్ అయిన తరగతి మార్కుల జాబితా ఉండాలి. తర్వాత 2024 ఏప్రిల్ 1 తర్వాత తీసిన కులం, ఆదాయ సర్టిఫికేట్లు కూడా కావాల్సి ఉంటుంది. ఇది శస్త్ర యూనివర్సిటీలో ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ జూన్ 15. వెబ్సైటు శస్త్ర. ఇకపోతే సాంకేతిక విద్యాశాఖ అడ్మిషన్ నోటిఫికేషన్ పాలిటెక్నిక్లో లేటరల్ ఎంట్రీకి IVC పాస్ అవుట్స్ కోసం ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఆఫర్ చేయబడిన 3 years వ్యవధి గల సెకండ్ ఇయర్ సంవత్సరం డిప్లొమా ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ కోర్సుల అడ్మిషన్ కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుకు కోరుతుంది. అర్హత 2 సంవత్సరాల ఇంటర్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత మరియు బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ ద్వారా
నిర్వహించిన సంబంధిత బ్రిడ్జ్ కోర్సులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాటు వాళ్ళు పాస్ అయిన వాళ్ళు వర్తిస్తారు దీనికి. దరఖాస్తు ప్రారంభం ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 3/6 నుంచి, ఈ రోజు నుంచి. దరఖాస్తుకు చివరి తేదీ 10/6. తక్కువ టైం ఉంది, గుర్తుపెట్టుకోండి. వాయుసేనలో ఆఫీసర్ కొలువు, ఏఎఫ్ క్యాట్ సెకండ్ నోటిఫికేషన్, ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ జాబ్స్, ఏఎఫ్ క్యాట్ ఏఎఫ్ఎస్పితో నియామకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ముఖ్య సమాచారం, లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 35 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేటు జూన్ 28. ఈ వెబ్సైట్ afcat.cdac.in. ఇకపోతే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రవేశాలు మొత్తం 500 సీట్లు ఉన్నాయి. ఇగో డిప్లొమా ఇన్ హార్టికల్చర్, ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. డిప్లొమా ఇన్ హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. లాస్ట్ డేటు మనకు 18/6, ఈ నెల 18/6. ఇంకో ఇది వెబ్సైట్. ఇకపోతే నల్సార్ యూనివర్సిటీలో పిహెచ్డి ప్రోగ్రాంలు ఈ విధంగా ఉన్నాయి, 15 పోస్ట్ ఖాళీలు. ముఖ్య సమాచారం, ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 14/7. నల్సార్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం కోర్సు, దీనికి ప్రాస్పెక్ట్ ప్రోగ్రామ్ వివరాలు ఇట్లున్నాయి. ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 15. వెబ్సైట్ ఇది. ఇకపోతే కేంద్ర శాఖల్లో 312 ఉద్యోగాలు ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేటు క్వాలిఫికేషన్ ఇస్తున్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 13. upsc.gov.in వెబ్సైట్. ఫైర్ హెల్త్ సేఫ్టీ కోర్సులో శిక్షణ, అంబర్పేట నుంచి. నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఫైర్ హెల్త్ సేఫ్టీ కోర్సులలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, సబ్ ఫైర్ ఆఫీసర్, హెల్త్ శానిటరీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు జూన్ 15 లోపు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. కోర్సుతో పాటు ఆర్మీ కొలువు 10+2 టెక్నికల్ ఎంట్రీతో అవకాశం. ఒకవేళ మీరు ఎంపీసీ ఇంటర్ పాస్ అయ్యండి ఉచితంగా బీటెక్ చదువుకోవాలి అని అనుకుంటే ఇది అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. అర్హత, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 60% మార్క్స్తో పాటు ఇంటర్మీడియట్ లేకపోతే +2. జేఈ మెయిన్స్ 2024 స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు, గుర్తుపెట్టుకోండి. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితేనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేటు జూన్ 13. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ nic.in. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్లో జాబ్స్ ఉన్నాయి, అసిస్టెంట్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఇంటర్వ్యూలు 14/6. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ పోస్టులు కూడా ఈ విధంగా ఉన్నాయి. దీనికి ఈ 2 పోస్టులకు మనము ఇంటర్వ్యూలు ఉంటాయి కాబట్టి ఇగో ఇది ఇంటర్వ్యూ తేదీ 10/6. లేటెస్ట్ అప్డేట్స్, ఈ 2 పోస్టులకు ఇగో వేదిక ఆడిటోరియం ఆఫ్ ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ, ఇగో ఇది ఇక్కడ NARI ICMR దాంట్లో ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ NIN హైదరాబాదు. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ 16. పోస్ట్ డిప్లొమా కోర్సు టూల్ రూమ్ ఇందాక చూసిందే. యూజీ పీజీ కోర్సులు నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన యూజీ పీజీ కోర్సులు, దీనికి 27 లాస్ట్ డేట్. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 పోటీలో భారత సంతతికి చెందిన బృహత్ సోమ 12 సంవత్సరాలు విజేతగా నిలిచాడు. ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న బృహత్ 90 సెకండ్లలో 29 పదాల స్పెల్లింగ్లను తప్పులు లేకుండా చెప్పి $50,000 గెలుచుకున్నాడు. 2022లో జరిగిన పోటీలో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 22 పదాలు చెప్పగా ఆ రికార్డుని ఇప్పుడు బృహత్ అధిగమించాడు. 1999 నుంచి ఇప్పటి వరకు 29 మంది భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థులు స్పెల్లింగ్ బీలో విజేతలుగా నిలిచారు. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే జనరాసిటీ దాతృత్వం, దానగుణం. బెనెలవెన్స్, ఆల్ట్రూయిజం అనేవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ స్టింజినెస్, సెల్ఫిష్నెస్ అనేవి ఆపోజిట్ వర్డ్. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.